జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజమండ్రిలో ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని ఉద్దేశించి ప్రస్తావించారు. ఈ విధంగా నేను అమిత్ షాని ఎందుకు అడుగుతాను, జగన్ జైలుకి వెళ్ళిపోతే జనసేన ఎదుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు అనేటువంటి మనస్తత్వం నాది కాదు. అలా అనుకుంటే చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడే నా పార్టీ బలపరుచుకునేవాడిని కదా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. సో ఓవరాల్ గా ఇంకొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటి మీద మనతో విశ్లేషించడానికి హైకోర్టు న్యాయవాది రజనీ గారు మనతో ఉన్నారు. మనతో మాట్లాడుతారు. నమస్తే రజనీ. నమస్తే అండి మేడం, నిన్న పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు బహుశా మీరు కూడా చూసే ఉంటారు. ఆయన గట్టిగా స్పందించడం జరిగింది. పుష్కర కాలం ఓపిక పట్టాను, ఇక ఊరుకునేది లేదు, పాపులారిటీ కోసం పవన్ కళ్యాణ్ ని పంచ్ బ్యాగ్ లా వాడుకున్నది చాలు, ఇక నుంచి ఏ మాత్రం ఉపేక్షించం అంటూ ఆయన కొంత సీరియస్ గానే రియాక్ట్ అయినట్లుగా కనిపిస్తుంది. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సార్, సీరియస్ గా ఎవరి మీద రియాక్ట్ అవ్వాలంటే ఒకవేళ వైసీపీ వాళ్ళ మీద రియాక్ట్ అవ్వాలి సార్. అంతేగాని సీరియస్ గా తనకి ప్రజారాజ్యం నుంచి పనిచేసినటువంటి ఒంగోలుకు సంబంధించిన నేతల మీద రియాక్ట్ అయ్యి పార్టీలో వారిని సస్పెండ్ చేయడం ఏంటి సార్? సార్, మీకు తెలుసో లేదో తెలుగుదేశంలో ప్రతి నియోజకవర్గంలో 2-3 వర్గాలు ఉంటాయి సార్. వైసీపీలో 2-3 వర్గాలు ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళ అధినాయకుడు ఒక వర్గాన్ని సపోర్ట్ చేసింది లేదు, ఇంకొక వర్గాన్ని సస్పెండ్ చేసింది లేదు. వాళ్ళలో వాళ్ళు ఎన్ని కొట్లాడుకున్నా సరే వాళ్ళందరి అంతిమ లక్ష్యం వాళ్ళ అధినాయకుడు గెలుపు సార్. ఈ రోజు ఒకవేళ రియాజ్ గారి ఉద్దేశం గాని, అక్కడ ఉండేటటువంటి బాలినేని గారి ఉద్దేశం గాని, ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఎదగాలని తాపత్రయ పడినప్పటికీ వాళ్ళిద్దరూ ఎవరు ఎదుగుదలకి పనిచేస్తారు అంటే పవన్ కళ్యాణ్ గారి ఎదుగుదలకి. ఆయన్ని కాదని బయటికి పోరు. సో ఇటువంటి అప్పుడు ఇవన్నీ మిగతావన్నీ చెత్త టాపిక్స్, కానీ ఇది చాలా ఇంపార్టెంట్ సార్ టాపిక్ సార్. నన్ను నమ్మిన వారు అంటే నాతో వచ్చేవారే నా వారు, నన్ను శంకించేవారు నా వారు కాదు అని గతంలో ఒక అవనిగడ్డ మీటింగ్ లోనో ఎక్కడో ఆయన చెప్పినారు సార్. సార్, దారుణం ఏంటంటే ఈ రోజు ప్రజారాజ్యం నుంచి పదవులు లేనప్పుడు, ఓడిపోయినప్పుడు ఒక బౌన్సర్ లాగానో, ఒక పార్టీలో ఒక సభ్యుడు లాగానో ఆయన వెన్నంటే ఉండి ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఆయనతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని తర్వాత ఎంతో ఆస్తులు పోగొట్టుకొని పనిచేసిన వాళ్ళు ఒక వర్గం ఉన్నారు సార్. ఇవాళ రోజు సస్పెండ్ అయిపోయిన వాళ్ళు. వాళ్ళ మీద మనకేమి ప్రేమ అని అభిమానం అనేది కాదు, కానీ సార్ అలా సస్పెండ్ చేయడం దేనికి నాంది అవుతుంది? ఇవాళ అతన్ని చేసినాడు, రేపు మనల్ని చేస్తాడు అంటే ఎవరిని నమ్మమంటున్నారు? వైసీపీ నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాస్ గారిని. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని నమ్మొచ్చు, గొప్ప వ్యక్తి, ఎన్నో పదవులు ఎన్నో మినిస్ట్రీలు చేసిన వ్యక్తి. కానీ ఎవరి వల్ల చేసినారు? ఎన్నో పదవులు ఎన్నో మినిస్ట్రీలు ఎవరి వల్ల చేసినారు? మన పార్టీలోకి వచ్చాక మనం ఏమన్నా పిలిచి ఎమ్మెల్సీ ఇచ్చినామా? ఒక పెద్ద పదవి ఇచ్చినామా? ఒక ప్రాధాన్యత ఇచ్చినామా? ఏమి ఇచ్చినాం? మనకంటే ఎక్కువగా అవతల వాళ్ళు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అంటే అన్ని సార్లు కూడా ఒక వ్యక్తికే టికెట్ ఇచ్చినారంటే ఆ వ్యక్తికి ఎంత ప్రాధాన్యత ఇచ్చినట్టు. అయినా గానీ వారితో ఎందుకు వాళ్ళిద్దరి మధ్య చెడింది విభేదించి బయటకు వచ్చాడు. బయటకు వచ్చి మన పార్టీలోకి వచ్చాడు. ఒక నమ్మదగిన వ్యక్తే, నమ్మండి, ప్రాధాన్యత ఇవ్వగలిగిన వ్యక్తే, ప్రాధాన్యత ఇవ్వండి. కానీ ఎంత ప్రాధాన్యత? మనల్ని నమ్మి మీతో పాటు మొదటి నుంచి ఉన్నవాడిని పక్కన పెట్టి ఇవాళ రోజు మించిన ప్రాధాన్యత ఇవ్వడం అంటే కడు సందిగ్ధం అండి. నేను ఆయన్ని తప్పను, ఇతన్ని తప్పను. కానీ ఇలాంటి టైంలో ఒక వ్యక్తిని సస్పెండ్ చేస్తూ, ఒక బలమైన నాయకుడిని సస్పెండ్ చేస్తూ, అతనికి పార్టీలో ఉండేటటువంటి మిగతా వాళ్ళందరికీ ఉండేటటువంటి సత్సంబంధాలు తెలిసి కూడా సస్పెండ్ చేస్తే, ఇక కడప నుంచి, రాయలసీమ నుంచి, ఏదైతే శ్రీకాకుళం నుంచి అర్రే రియాజ్ అన్న సస్పెండ్ చేసినాడంట. బాలినేనన్న నెత్తి పెట్టుకున్నాడు, బాలినేనన్న నిన్న కాక మొన్న పక్క పార్టీలోంచి వచ్చిన వాళ్ళు అతను నెత్తిని పెట్టుకొని ఇన్నాళ్ళు ఉన్నోళ్ళం ఇవాళ రియాజ్ ను పంపించాడు, రేపు నన్ను పంపిస్తాడు, నా మాటే శాసనం అంటాడు, ఏమి శివగామిని గెటపేసినాడు అంటూ ఎక్కడికక్కడ విభేదాలు వస్తున్నాయి. అంటే కొట్టుకుంటారు. ప్రతి పార్టీలో 4-5 కూటమిలు, 4-5 పార్టీలు, 4-5 వర్గాలు ఉంటాయండి ప్రతి పార్టీలో. కానీ ప్రత్యేకించి ఒకరి మీద ప్రేమ, ఒకరిని సస్పెండ్ చేయడం అనేది కరెక్ట్ విధానం కాదు. దీని ఎఫెక్ట్ అన్ని పార్టీల్లో ఆయనతో పాటు పనిచేసిన ఇన్ఛార్జీలందరి మీద ఉంది. అంటే ఎవరిని మెప్పించడం కోసం? బాలినేని గారిని మెప్పించడం కోసమా? బాలినేని గారు ఎవరు? పక్క పార్టీ వచ్చిన వాళ్ళని తీసుకోండి, ప్రతి పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని తీసుకోండి, స్వాగతించండి. వాళ్ళ కోసం ఇన్నాళ్ళు కష్టపడి ఉన్న వాళ్ళని పక్కన పడేయకండి. ఇద్దరిని ప్రాధాన్యత ఈక్వల్ గా చూసుకుంటూ వెళ్ళండి. ఇబ్బందులు ఉంటాయి, కొట్టుకోవాలబ్బా. మీరిద్దరు కొట్టుకుంటే ఎవరు కనపడతారు? పవన్ కళ్యాణే కనపడతాడు, పవన్ కళ్యాణ్ గారే కనపడతారు. ఈ రోజు బాలినేని గారు, రియాజ్ గారు మధ్య కొట్లాట జరిగింది, మీటింగ్ లో జరిగిందంటే అవునబ్బా జనసేన వాళ్ళు, అవునవును వీళ్ళిద్దరు కొట్లాడుకున్నారు, వీళ్ళిద్దరికి పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రేమ ఎక్కువ అని అనుకోవాల్సింది పోయి అసలు కమిటీ మొత్తాన్ని, ఒంగోలు మొత్తాన్ని తెత్తి పక్కన పడేస్తున్నారంటే ఇవాళ రోజు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇడిపోతారు, వైసీపీలోకి పోతారా? పోతే ఉయ్యరు. మరి టీడీపీలోకి పోతారా? టీడీపీలోకి పోస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? సస్పెండ్ చేసి ఎక్కడ ఉండాలి వాళ్ళు?
వాళ్ళు ఏదో ఒక సోర్స్ వెతుక్కోవాలి కదా. ఏ సోర్స్ వెతుక్కుంటారు? మీరు చెప్పినట్టుగా కూటమి ధర్మాన్ని పాటించండి, టీడీపీతో కలిసి పనిచేయండి అన్నందుకు ఈరోజు దామచర్ల గారి పార్టీలోకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే ఏమన్నా అర్థం ఉందా? కొన్ని కాదు అని ఎక్కడి నుంచి బాలినేని గారు వచ్చాడు అక్కడ వైసీపీలోకి వెళ్ళిపోతారా? అప్పుడు ఇన్నాళ్ళు కలిసి ఉన్న దామచర్ల గారితో శత్రుత్వం అయిపోతుందిగా. అరే ఏంటి సార్ ఇది? సార్ మీకు ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారు? ఎవరు ఈ సలహాలు ఇస్తున్నారు? మిమ్మల్ని ఎవరన్నా విభేదించారనుకోండి, వాళ్ళని పిలిచి మీరు మాట్లాడుకోవాలా? ఫర్ సపోజ్ అంబటి రాంబాబు గారి విషయంలో అంబటి రాంబాబు అరెస్ట్ ని తప్పన్నా, అరెస్ట్ ని ఆ రకంగా చేయకూడదు. దాడి చేసి పోలీసులు ఇంటి మీదకి వెళ్ళి 7 గంటలు ఆపకుండా దాడి చేసి అరెస్ట్ చేయకూడదు. అతన్ని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టాలి, జైల్లో వెళ్ళి నేను ఖండించలా. ఇంటి మీద దాడినే నేను ఖండించా. ప్రతిపక్ష నాయకుల మీద దాడి తప్పు, అది సంఘ విద్రోహ చర్యలు చేసే పనులు, అది లాకి విరుద్ధం, చట్ట విరుద్ధం అని అంటే అలా ఎలా అంటావమ్మా? అతను ఎలాంటి వాడు? అతను మనల్ని ఎన్ని మాటలు అన్నాడు? మీరు నన్ను పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడండి. అలా అనకూడదమ్మా. మన కూటమి ధర్మం, నీకు తెలుసో తెలియకో మాట్లాడవు, ఒక న్యాయవాదిగా రియాక్ట్ అయ్యవు, సరేలే అయింది ఏదో అయిపోయింది, ఇదంతా కరెక్ట్ కాదు అని చెప్పుకోవాలా? మిమ్మల్ని విభేదించి వెళ్ళిపోయే వాళ్ళు ఏ కారణాలతో విభేదిస్తున్నారో మీరు తెలిసినప్పటికీ వాళ్ళని పిలిచి కూర్చొని మాట్లాడకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అంటే మనకంటే నాకంటే ప్రొఫెషన్ ఉంది, నా యూనిఫామ్ కంటే మించింది ఏది ఉండదు, నా పని నేను చేసుకుంటా. కానీ మిమ్మల్ని కాదని విభేదించి వెళ్ళిపోయిన వాళ్ళు రాజకీయం తప్ప ఏమీ చేయలేరు. మీరు ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారు రాజకీయం చేసినారు, కాంగ్రెస్ లో కలిపినారు, కాంగ్రెస్ లో ఒక అత్యున్నత పదవిలో ఉన్నారు, తర్వాత మళ్ళీ వెళ్ళి సినిమాలు చేసుకున్నారు. అప్పుడు చిరంజీవి గారితో ఉండిన వాళ్ళందరికీ వాళ్ళకి సినిమాలు తెలియదుగా, మళ్ళీ రాజకీయం చేయాలి, ఎటు పోవాలి? ఆయన ఏ పార్టీ కాంగ్రెస్ తో కలిపాడు, ఆ కాంగ్రెస్ లో కొంతమంది ఉన్నారు, కాదని మళ్ళీ జగన్ గారు వైసీపీ పెడితే వైసీపీలోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఆ కాంగ్రెస్ లోంచి చిరంజీవి గారితో ప్రజారాజ్యంలో పనిచేసిన టీడీపీలోకి వెళ్ళిపోయారు, చల్లా చెదిరైపోయారు. ఎందుకంటే వాళ్ళకి సినిమాలు చేత కాదు, వాళ్ళకి ప్రొఫెషనే, వాళ్ళకి పుట్టి బుద్ధి తిరిగింది రాజకీయమే. మేము వెనక్కి వచ్చి న్యాయవాద వృత్తి చేసుకుంటాం, మీరు వెనక్కి వెళ్ళి సినిమాలు చేసుకుంటారు. కానీ ఆ వృత్తిలోనే నలిగిపోయి, ఈ రాజకీయ వృత్తిలో రాజకీయ రొచ్చులో నలిగిపోయి నశించిపోయేటటువంటి అటువంటి పరిస్థితిలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తుల సామూహికం దేనికి దారితీస్తుంది? తిరుగుబాటుకేగా. ఆ తిరుగుబాటు ప్రతిపక్ష నాయకుడి మీద ఉండాలి, లేకపోతే కూటమిలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కట్టప్పల మీద ఉండాలి. మీ మీదే ఎందుకు వస్తుంది? మీరు ఆలోచించండి అన్న, మీ మీద ఎందుకు వస్తుంది? 2019లో మీరు నమ్మి టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎందుకు మీతో లేరు? మిమ్మల్ని మీరు వాళ్ళని దూరం పెట్టారా, వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టారా? అరే ఇవన్నీ ఆశ్చర్యం సార్. మీరు ఇందాక ఏదో ప్రశ్న అడిగినారు, నాకు ఆ ప్రశ్న కూడా గుర్తుకు రావట్లేదు. కానీ ఇలా చేయకూడదు సార్, ఇలా చేయకూడదు. ఇలా ఏ పార్టీ వాళ్ళైనా చేశారు చెప్పండి? ఈ రోజుకి పార్టీలో వర్మ గారికి సంబంధించి విభేదాలు వస్తుంటే వర్మను సస్పెండ్ చేసినారా? వర్మ వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారన్నా సరే వర్మను ఏం చేసినారు? నువ్వు అక్కడ వద్దులేబ్బా, వాళ్ళతో నీకు గొడవ ఎందుకు, మళ్ళీ కూటమి ధర్మం పాడవుతుంది, నువ్వు ఇక్కడికి రా, నీకు ఇంకా పెద్ద పదవి ఇస్తా, అది వదిలేయి, అది వాళ్ళకి వదిలేసేయి, ఆ ఊరు నీకు ఇంకోటి ఇస్తా అంటూ నచ్చ చెప్పుకుంటున్నారే. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ వర్మ నీకు టీడీపీకి సంబంధం లేదని వెళ్ళిపో అని చెప్పరు, నిన్ను పార్టీలోంచి సస్పెండ్ చేస్తారని చెప్పరు. ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లోంచి నువ్వు బయటకు వచ్చేయబ్బా, ప్రతిదీ నీతో వంతేస్తున్నారు అని వెనక్కి లాక్కున్నారే గాని పార్టీలో ఏ ఒక్క వ్యక్తిని కోల్పోవడానికి ఇష్టపడరు చంద్రబాబు గారు. ఇది ఒక్కటి దయచేసి మీరు ఆయన దగ్గర చూసి నేర్చుకోండి, నిజంగా నేర్చుకోండి అన్న. ఎందుకంటే తప్పిది. ఈ రోజు బలమైన రియాజ్ కి సంబంధించిన వాళ్ళందరినీ తొలగిస్తే పోయింది రియాజ్ గారని మీరు అనుకుంటున్నారు. కానీ అన్ని ఏరియాల్లో ప్రజారాజ్యం నుంచి మీ వెనకాల బౌన్సర్ లాగా మీకోసం ఎకరాలు అమ్ముకొని పార్టీ గేట్ల కాడ హోటల్లో రూములు ఇవ్వకపోతే కార్లలో పడుకొని కరోనా టైంలో మీరు ఎక్కడో ఇబ్బంది పడుతూ వైద్యం చేసుకుంటే ఇక్కడ వాళ్ళు ఊళ్ళో కూరగాయలు సరుకులు పంచిపెట్టి ఇంకా కూడా మేము ఉన్నాం, జనసేన వాళ్ళు ఉన్నాం అంటూ జనాల్లోకి వెళ్ళి పనిచేసిన కార్యకర్తలో నిన్ను నమ్మిన వాళ్ళను నువ్వు ఎవరి మీద అభిమానంతో సస్పెండ్ చేయకూడదు. వారి మీద అభిమానం ఉంచు. ఆయన నెంబర్ 1 పర్సన్, ఒక నిజాయితీ పర్సనే. కానీ ఇతను మాత్రం కరెక్ట్ పర్సన్ కాదా? ఇతను కూడా నిజాయితీకి పరుడే కదా? కాదనుకో, చెడ్డవాడే అనుకో, కానీ నీవోడు కదా, మంచోడేంటి చెడ్డోడేంటి, మనోడయా వదిలేండి అనేటటువంటి ధోరణిలోంచి బయటకు వచ్చి నువ్వు ఇంతమందిని సస్పెండ్ చేస్తే ఎన్ని నియోజకవర్గాల నుంచి ఫోన్లు వస్తున్నాయో తెలుసా? అరే చాలా దారుణం అన్న. మీకు ఎవరు ఇలా చేపిస్తున్నారు? మీ కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నారు. ఎవ్వరు నరికే ధైర్యం చేయరు, మీ జోలికి ఎవ్వరు గాని రారు. అటు చంద్రబాబు గారు రారు, ఇటు కదిలించి జగన్ గారు రారు. మీ కొమ్మని మీరే నరుక్కుంటున్నారు. ఇది దారుణం. సో దయచేసి దీంట్లో నేను పూర్తిగా అన్నని వ్యతిరేకిస్తున్నానండి, పవన్ కళ్యాణ్ గారిని. దయచేసి మీరు మిగతా వాళ్ళతో చర్చలు చేయండి, ఇలా సస్పెండ్ చేయడం కరెక్టా కాదా? అరే ఇంత మాట్లాడిన నన్నే సస్పెండ్ చేయలేదే. చేసినారా? నన్ను రాజీనామా అడిగినారు, నేను ఇవ్వలేదు కదా. నాకు సస్పెండ్ లెటర్ ఇచ్చినారా? ఎందుకు ఇవ్వలా?
ఎందుకు ఇవ్వాల? ఏదో కారణం ఉంది కదా. అలాంటి కారణాలు అక్కడ అతను ఉపేక్షించను, ఇక ఉపేక్షించను. ఉపేక్షించకపోతే ఏమవుతుందబ్బా? నాతో ఉండేవాళ్ళే నాతో రండి, నన్ను శంకించే వాళ్ళు అవో వెళ్ళిపోతుంటే, ఎవరన్నా ఒక పార్టీలోంచి కారణాలు ఏమన్నా వెళ్ళిపోతుంటే వాళ్ళని కూర్చోబెట్టండి అయ్యా, భలే వాళ్ళే అలా వెళ్ళిపోతారు. అర్థం చేసుకోండి ఆయన భావన, ఆయన ఆవేదన అర్థం చేసుకోండి. ఆయన ఆరోగ్య ఇబ్బందుల్లో ఉంటే ఈ రోజు ఏందయ్యా మీరు? ఆ ఇదేనా మీరు ఆయన మీద చూపించే ప్రేమని? ఏంటయ్యా నన్ను కాదని వెళ్ళిపోతారా? మీరు వెళ్ళగలరా నన్ను కాదని? ఆ ఇదేనా నా మీద మీరు చూపించే ప్రేమ? మీ ఇంటి బిడ్డను కదా, మీ తోటి వాడిని కదా, ఒక మాట అంటే తీసుకోలేరా? నా మనుషులనే కదా మిమ్మల్ని అంటున్నాను. ఇలాంటి వ్యక్తిత్వంలోంచి బయటికి మీరు ఎందుకు ఇలాంటి వ్యక్తిత్వంలో లేకపోతున్నారు? ఎందుకు అందరినీ కలవలేకపోతున్నారు? వెళ్ళిపోయే వారి సమస్యలను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? అన్నా మీరు నమ్మండి, ప్రభుత్వంలో ఉండి ఏ ఒక్కరు బయటికి వెళ్ళరు. ఎంత కష్టం ఉన్నా 3 ఏళ్ళు ప్రభుత్వాన్ని వాడుకుంటారు. ఎందుకంటే బయటికి వెళ్తే ఏ పనులు జరగవు. ఈరోజు కన్నారాజుని పోతే పోయాడు, అంబటి రాంబాబు అరెస్ట్ అయితే నాకెందుకు ఇళ్ళ మీద దాడి చేస్తే నాకెందుకు, పోతే పోతారు అని 3 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి చక్కగా అన్న కాస్త ఈ ట్రాన్స్ఫర్ చేసి పెట్టాను అన్న మా వాళ్ళ మీద ఈ కేసులు వేయట్లేదన్న, కాస్త చెప్పేయించండి అన్న అని ఎన్నో పనులు చేపించుకోవాల్సినటువంటి ఒక ఆడబిడ్డ నాకొద్దయ్యా ఈ ప్రభుత్వాన్ని బయటికి వెళ్ళిపోతే, మొన్నటి రోజు ఎంతమంది బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? నేను ఎంతో మందికి చెప్తుంటా, విభేదించి వచ్చే వాళ్ళకి, భలే వాళ్ళే సార్, నేను బయటకు వచ్చి తిట్లు తింటున్నాను, ఒక్క పనులు జరగవు, ఎందుకు మీరు కొద్ది గొప్ప నటించండి, అక్కడే ఉండండి 3 ఏళ్ళు ఆ ఎమ్మెల్యేతో ఆ నియోజకవర్గంలో పనులు చేయించుకోండి, అక్కడ రోడ్లు వేయించుకోండి, మీరు గెలిపించారు, మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి పని చేయండి అంటే, రజనీ గారు 3 కాదు 30 ఏళ్ళు ఉన్నా మనకి పని చేయరు. మన పేరు చెప్తే చెప్పేవాళ్ళు కూడా చేసేవాళ్ళు కూడా చెయ్యరు. ఇటువంటి అప్పుడు అక్కడ ఉండి ఇబ్బంది ఎందుకు? అక్కడ ఉంటే మనం పని చేయాల్సి వచ్చింది. ఏం పని? మన వెనకాల మనల్ని నమ్మి వచ్చిన వాళ్ళు, మనల్ని నమ్మి ఓటేసిన వాళ్ళ పనులు చేయాల్సి వచ్చింది. పనులు చేయలేం కదా. టీడీపీ పార్టీ ఆఫీస్ గేట్ల దగ్గరికి వెళ్ళి, అయ్యా మావాడి ట్రాన్స్ఫర్ అయ్యా కాస్త అంటే వేస్తారా? మా వాళ్ళకి ఆధార్ కార్డు తీసేసినారయ్యా, లేకపోతే మా వాళ్ళకి రేషన్ ఆపేసినారయ్యా, మా వాళ్ళకి పెన్షన్ రాయట్లేదయ్యా, మా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందయ్యా, మా వాళ్ళని కొట్టి చంపుతున్నారయ్యా, ఏ ఒక్క పనన్నా చేసుకోగలుగుతున్నారా? అలా చేయలేనప్పుడు అక్కడ ఉండడం ఎందుకు? బయటకు వచ్చేస్తే ఒక గోల పోతుంది. అమ్మా ఆయన నమ్మి గెలిపించినాం, ఆయన నమ్మి మీ ఓట్లను నేర్పించినాం, ఆయనతో మాకు కుదరట్లా, మమ్మల్ని అడగండి దయచేసి, ఈసారి ఏదో తెలుసో తెలియకో తప్పు చేసినాం అంటూ వాళ్ళని సర్దిపుచ్చుకుంటున్నారే కానీ అధినాయకుడిని వదిలి వెళ్ళిపోవడానికి ఏ మాత్రం నిస్సంకోచంగా ఆలోచించట్లేదు. దయచేసి ఇది ఒక పెను తుఫాన్లా మారిపోతుందండి. మన ఇంటికి మనం కూర్చొని నిప్పంటించుకున్నట్టు, మన కూర్చున్న కొమ్మని మనమే నరుక్కుంటున్నట్టు ఉందే గాని, ఎవరికి ఎవరు శత్రువు అంటే మీకు మీరే శత్రువు అవుతున్నారు. మీ మాటల ధోరణి ఈ రోజు అయ్యా ఆ రోజు రంగా గారిని మీరే కాపాడుకున్నారా? అరే ఎన్ని సార్లు రంగా గారిని కాపాడుకున్నారు సార్. సార్ మీకు తెలుసో లేదో, ఆయన గుంటూరులో అరెస్ట్ చేస్తున్నప్పుడు, చిలకలూరుపేట జైలు అరెస్ట్ చేసి పెట్టినప్పుడు, ఆయన గుంటూరులో కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు, కన్నా గారు ఆయన జీబులో తీసుకువెళ్తుంటే దారిలో ఆయన ఎన్కౌంటర్ చేసి చంపేస్తారన్నటువంటి ఊహా కథనాలు బయటకు వచ్చి అందరూ బైకులు వేసుకుని ఆయన జీబు వెనకాల ఆయనైతే కన్నా లక్ష్మణ గారు అయితేనే సార్, ఆ జీబుకు వేలాడుతూ విజయవాడ దాకా ఆయన్ని జైల్లో పెట్టేదాకా అట్టే ఆ జీబుకు వెనకాల పట్టుకొని వేలాడారు సార్. ఆయన అడుగడుగునా రక్షించుకుంటూనే ఉన్నారు సార్. ఆయన ప్రాణానికి రక్షణ లేదని పబ్లిక్ గా అందరికీ తెలిసిన స్టేట్మెంటే సార్. ఎన్నిసార్లు ఆయన చావు చివరి దాకా వెళ్ళి ఆయన బ్రతికి బట్టగట్టినాడంటే, ఆయన వెనకాల ఉండేటటువంటి దళితులు, కాపులు, అన్ని బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాలు సార్. అక్కడ శత్రువు కమ్మ కూడా కాదు సార్. ఎందుకంటే ఆయన నమ్మి పిల్లనిచ్చినారు, ఆయన ఆ కులంతో కలిసి కొన్నాళ్ళు ట్రావెల్ చేసినారు, ఇప్పుడు కూడా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ శత్రుత్వం టీడీపీతో సార్, కులంతో కాదు సార్. సార్ అలా మాట్లాడేటప్పుడు కాపు సామాజిక మీరేం కాపాడుకున్నారా అంటే ఎవరిని నిలదీస్తున్నావు? మన కుల పెద్దలనా? అంత మాటలు మనం మాట్లాడగలమా? మొన్నటి రోజు మీకు బెంగళూరులో శ్రీకృష్ణ దేవరాయలని బిరుదు ఇచ్చినారు. దేనికి? మీరు గొప్పగా పరిపాలన ఎప్పుడు చేసినారు? మొన్నేగా మీరు ప్రభుత్వంలోకి వచ్చింది. మీరు ఏ పరిపాలన చేయకుండానే మీకు ఆ బిరుదు ఎందుకు వచ్చింది? మీరు ఆ కులంలో పుట్టి ఉన్నారు కాబట్టి, ఆ కులంలో గొప్ప గొప్ప శ్రీకృష్ణ దేవరాయలు గారు పుట్టి ఉన్నారు కాబట్టి ఆ బిరుదు మీకు ఇచ్చారు. కానీ 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారిని పిలిచి ఇవ్వాల. ఏదో పుట్టాలి కాబట్టి ఒక కులంలో పుట్టానంటారా? ఆ కులం ఎంత ఉన్నత కులం, ఎంత గొప్ప గొప్ప ఆదర్శవంతులను తీసుకొచ్చిన కులం. ఎవరి కులం వాళ్ళకే గొప్ప సార్. సార్ ఈ రోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ని అందరూ గొప్ప మహారాజుగా చూస్తారు. మా ఊరోడు, మా రాష్ట్రమోడు, మా దేశమోడు అంటారే గాని, మా కులపోడు అనే వాళ్ళు మరాఠీ వాళ్లే కదా సార్. మా కులంలో అంత గొప్ప యోధుడు పుట్టి ఉన్నాడని మీకు తెలుసో లేదో, 2001లో పార్లమెంట్ మీద దాడి జరిగింది సార్, మీకు గుర్తుందా? తీవ్రవాదులు వచ్చి దాడి చేసినారు. అప్పుడు ఒక మహిళ కమలేష్ కుమార్ యాదవ్ అనుకుంటా సార్, ఆ పాప మహిళ కమలేష్ కుమార్ యాదవ్ అనే ఒక మహిళ, ఒక లేడీ కానిస్టేబుల్ ఆ తీవ్రవాదులను చూసి తన ప్రాణాలకు తెగించి, తన చేతిలో రివాల్వర్ లేకపోయినప్పటికీ తన ప్రాణాలకు తెగించి వాళ్ళు ఏదైతే గన్ తో పేలిస్తే వాళ్ళ కాల్పుల్లో చనిపోయి చిట్ట చివరి వరకు వాళ్ళని కాపాడడానికి, ఏది పార్లమెంట్ సభ్యులను కాపాడడానికి ప్రయత్నం చేసిన కమలేష్ కుమార్ యాదవ్ మా కులపు
మా కులం అమ్మాయి అంటూ ఈ రోజు కూడా సార్ ఢిల్లీలో ఎంతమంది యాదవులు గొప్పగా చెప్పుకుంటారు తెలుసా సార్? మా మా బిడ్డ, మా కులం బిడ్డ. ప్రతిభా భారతి గారు స్పీకర్ అయితే ఎంతమంది మా కులం బిడ్డ గర్జిస్తుంది ఆ స్పీకర్ లో అని చెప్పుకున్నారు. ఈ రోజు మందకృష్ణ మాదిక్ గారు హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడినప్పుడు బయటకు వచ్చి మా కుల బిడ్డ గురించి ఎట్లా మాట్లాడతావు అని అంత గొప్ప పార్టీ ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారిని నిలదీసినాడంటే కులంలో నాయకుడు. ఆ కులంలో నాయకుడి దెబ్బకు ఒక్క మాట అన్నా మీరు మాట్లాడినారా? ఏమయ్యా మేమేమన్నాం అమ్మాయిని? ఆ హోమ్ మినిస్టర్ గారిని ఏమన్నాం? మీరు ఎందుకు వచ్చినారు? మేమన్నా తప్పు మాట్లాడమని ఎందుకల్లా? అరే అరే వద్దు, కుల నాయకుడు, కుల నాయకుడు తప్పు. ఆయన ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతారు. ఒకవేళ తప్పు మాట్లాడినా మనం మాట్లాడుకో, ఎందుకంటే మేడం కుల నాయకుడు. ఆ ఇచ్చిన గౌరవం ఈయన ఇవ్వలేదు అని మా ఆవేదన సార్. మేడం ఆయన నిన్న కూడా చెప్పారు కదా, నేను కుల నాయకుడిని అని ఎప్పుడైనా నేను చెప్పుకున్నానా అని చెప్పి నిన్న ఆయన ప్రశ్నించడం జరిగింది. చాలా మంది నీ కులానికి ఏం చేసావు, నీ కులానికి ఏం చేసావు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ఒక కులానికి నాయకుడిని అని చెప్పి నేను ఎప్పుడన్నా చెప్పుకున్నానా? నేను కుల నాయకుడిని కాదు, నేను ప్రజల నాయకుడిని. అవసరమైతే టీడీపీతో కూడా కొట్లాడతాను. 5 ఏళ్లు నేను ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే 5 కోట్ల మంది ఆంధ్రులకు జరగాల్సినటువంటి న్యాయం కోసం కొన్ని నేను సర్దుకుపోవాల్సి వస్తుంది అని చెప్పి ఆయన నిన్న చెప్పడం జరిగింది. మీరేమో ఇంకా కులం గురించి మాట్లాడుతున్నారు, ఆయనేమో నేను కులానికే సంబంధం లేదు, నేను కుల నాయకుడిని కాదు అని క్లియర్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. అవును సార్. కానీ ఆ స్టేట్మెంట్ చాలా లేట్ గా ఇచ్చినారు సార్. ఇప్పుడు ఇచ్చినారు సార్. మొదటి నుంచి కాపులు పెద్దన్న పాత్ర పోషించమని, ఏవయ్యా మీ కులంలో ఒకడు ముఖ్యమంత్రి అవ్వాలని మీకు లేదా? మీరు అనుకోండి నేను అయి చూపిస్తానని చెప్పింది ఆయనే సార్. ఆంధ్ర వాళ్ళు కనీసం కుల భావన అయినా తెచ్చుకోండి అని చెప్పింది ఆయనే సార్. మేమేమి అబద్ధం చెప్పింది కాదు సార్. మీ పక్కన ట్రోలింగ్స్ లో చూసుకోవచ్చు. ఈ రోజు కూడా అవే ట్రోల్ అవుతున్నాయి. కానీ ఈ రోజు ఆయన ఓపెన్ గా చెప్పినాడు సార్. వాస్తవం, దీన్ని ఒప్పుకోవాలి. నాకు కుల ముద్ర వేయకండి అన్నాడు సార్. నిన్నటి రోజు మా కాపుల మీటింగ్ జరిగింది సార్. కమ్యూనిటీ మీటింగ్ జరిగింది సార్. జరిగితే అక్కడికి గాది వెంకటేశ్వరరావు గారు వచ్చినారు సార్. అక్కడ తీర్మానాలు ఏంటంటే కాపు రిజర్వేషన్, కాపు రాజ్యాధికారం, కాపు రక్షణ సార్. ఈ 3 కూడా నేను అడగలేదు సార్. ఈ 3 కూడా నేను అడగల. కాపు రిజర్వేషన్ అంటే ముద్రగడ పద్మనాభం గారు చేసిన ఉద్యమం తర్వాత అసలు ఇక దాని గురించి పోరాడేవాళ్ళు, పోట్లాడేవారు ఎవరు లేరు సార్. అదే మాదిరిగా ఇక కాపు రాజ్యాధికారం అంటారా? ఏం చెప్పినాడు మావోడు? నాకు అయ్యే ఉద్దేశం లేదు, నా రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చా, ముఖ్యమంత్రి అవుతానని మీకు చెప్పానా అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి రాజ్యాధికారం పోయింది సార్. ఇకపోతే కాపుల రక్షణ సార్. రంగా గారు చనిపోయిన దగ్గర నుంచి అయ్యా ఆ కులంతో గొడవలు వద్దు, ఆ కులంతో మనం కోట్లాడలేము, వాళ్ళు వీరులు సూర్లు అనేటటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నది సార్. ఇది వంగ వీటి కత్తి, కాపులు కాసే శక్తి అంటూ కూడా పెద్ద పెద్ద ట్రోలింగ్స్ వచ్చాయి సార్. అటువంటి మేము ఈ రోజు కాపులకి రక్షణ ఇవ్వండి అంటూ ఆ 3వ తీర్మానంలో ఒకటి పెట్టుకోవడం దారుణం, దరిద్రం సార్. ఎంతకంటే అవమానం లేదు. అయితే నేను గాది వెంకటేశ్వరరావు గారిని అడిగినాను సార్, పబ్లిక్ గానే అడిగినాను సార్. కాపు కార్పొరేషన్ నిధులు ఆర్టీఏ వేస్తే 0 ఉన్నాయట. కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు కొత్తపల్లి సుబ్బరాయుడు గారు గతంలో చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన వ్యక్తి. మనం ఏదో మనల్ని నమ్మి మన పార్టీలోకి వచ్చాడు కాబట్టి చైర్మన్ హోదా ఇచ్చిన, అది చాలా చిన్న పదవి ఆయన చేసిన పదవులతో పోలిస్తే. కానీ ఆయన ఈ రోజు బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వట్ల. కాపు కార్పొరేషన్ లో నిధులు లేవు, నేను ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానని చెప్పట్ల. నిధులు ఎప్పుడు వస్తాయో అడగట్ల. అంటే అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు, అదేంటి ఆ విషయం డిప్యూటీ సీఎం గారిని అడుగుతున్నారు, ఆయన ఆయన కులముద్ర వేయిద్దంటారు కదా అంటే, అదే ఆయన పెద్దన్న పాత్ర పోషించమన్నాడు కాబట్టి కాపులందరూ ఒక తాటి మీదకి వచ్చి ఆయన వెన్నంటే ఉండి ఆయన చెప్పినట్టు ఓటేసినారు కాబట్టి, ఏం చేసినావయ్యా మా కులానికంటే నేను చేస్తానని చెప్పానా? నేను కాపులకి పనిచేయడం కోసం పార్టీ పెట్టానా? అన్ని కులాలకి పనిచేయడానికి పార్టీ పెట్టాను కదా అంటే, అన్ని కులాలని పెద్దన్న పాత్ర పోషించమనాల్సింది. కాపుల్నే పెద్దన్న పాత్ర పోషించమన్నారు కదా. పోషించమన్నారు కాబట్టి మాకు ప్రయారిటీ ఇచ్చారా అని చొక్కాలు దించుకొని బయటకు వచ్చి మా వాళ్ళు భార్యల మెడలో పుస్తల తాళ్ళు తాకట్లు పెట్టి ఫ్లెక్సీలు కట్టి గెలిపిస్తే ఈ రోజు మీకోసం పనిచేస్తానని చెప్పానా? నేను అందరి కోసం పనిచేస్తా. కరెక్ట్, ఆయన మంచి మాట చెప్పారు, కానీ లేట్ గా చెప్పాడు సార్. ఆ లేట్ గా చెప్పింది ఇప్పటికన్నా మాకు జనాల్లోకి ఎక్కింది కాబట్టి సో ఖచ్చితంగా జనాల్లో మార్పు రావాలి సార్. మీరు గతంలో చూసుంటారో లేదో, వారాహి ఛానల్ ఎవరిది సార్? టీడీపీ వాడదు కదా సార్. వారాహి ఛానల్లో సార్ ఒక రోజు జోగి రమేష్ గారు అనుకుంటా సార్ పవన్ కళ్యాణ్ చిత్తగారితి కుక్క, నువ్వు ఆడబిడ్డల చుట్టూ కుక్కలు పడినట్టు పడతావు, సంవత్సరానికి ఓదాన్ని కార్లు మార్చినట్టు ఆడదాన్ని మారుస్తావు, నువ్వు చిత్తగారితి కుక్క, ఆ కుక్క ఈ కుక్క అంటే, నేను అప్పుడు టీడీపీ ఆఫీస్ లోనే ఉన్నాను సార్. అప్పటికి నేను ఇంకా జనసేన పార్టీలోకి కూడా రాలేదు సార్. మా సీనియర్ ఎప్పుడు టీడీపీకి సంబంధించిన ఒక పెద్ద ప్రెసిడెంట్ హోదాలో ఉన్నారు కాబట్టి మా అడ్వకేట్ గారు పోసాని వెంకటేశ్వరరావు గారు, ఎప్పుడు నేను ఆ టీడీపీ ఆఫీస్కి వెళ్తూ ఆ కేసులో ఈ కేసులో ఏదో పని చేసుకుంటూ ఉంటుంటాను సార్. వాయిస్ కూడా అమరావతి రాజధాని రైతు ఉద్యమం గురించి అక్కడే ఉండిచ్చేదాన్ని సార్. అక్కడే భోజనం కూడా చేసేదాన్ని సార్. ఆ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక రోజు అక్కడ ఉండే రిపోర్టర్లు అందరూ, మేడం పవన్ కళ్యాణ్ ఎంత మాట అన్నారు తెలుసా? అవునా, ఏమన్నారంటే, మేడం మీ పవన్ కళ్యాణ్ చిత్తకార్తి కుక్క అన్నాడు మేడం. మీ పవన్ కళ్యాణ్ చూసారా మేడం, మీ వాడంట ఆడవాళ్ళ చుట్టూ కుక్కలు పడినట్టు పడతాడంట అన్నాడా? రెండో మాట, మూడో మాట ఏమన్నాడు సార్? మేడం మీ కాపోళ్ళు అంటే ఆడవాళ్ళ చుట్టూ కుక్కలు పడినట్టు పడతారంట మేడం. చూడండి మేడం, మీ వాళ్ళ గురించి ఎట్ట మాట్లాడుతున్నాడు జోగి రమేష్. అవునా
మా వాళ్ళకేం పని కుక్కలు బండెడు పడ్డానికి, మా వాళ్ళ చుట్టూ అన్ని కులాల ఆడోళ్ళు అంటూ ఒక పదాన్ని సంబోధించాను సార్. ఆ దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నారు అనేది ఒకటి అని అనిందే పవన్ కళ్యాణ్ గారిని కాదు మేడం మీ ఓడిని. మా ఓడేంటి, నేను అప్పటికి జనసేనలో కూడా చేరలేదే, కానీ నేను కాపని టీడీపీ పార్టీ ఆఫీస్ లో మేడం మీ ఓడిని చూసారా అన్నారు. అయిపోయా. ఇక మనం అక్కడి దాకా వెళ్ళడానికి వస్తాం కదా, అయ్యో మా ఓడిని అంటారా, పోనీ మీ ఓడి వరకు ఆగారా, కాదు కాదు మేడం మీ ఓళ్ళు అంట అందరు ఆడవాళ్ళ చుట్టూ కుక్కలు బండెట్టు పడతారంట మేడం. మా వాళ్ళకి ఏం పనయా, మా వాళ్ళకి ఏం పని, మా వాళ్ళ చుట్టే అన్ని కులపాడోళ్ళు అంటూ వాళ్ళు వాడిన పదాన్ని వాడాను సార్. ఈ రోజుకి కూడా తల దించుకునే ఉంటాను ఆ పదానికి. రే వాళ్ళు రెచ్చగొడితే మనం రెచ్చిపోవాలా? రే అసలు అక్కడ ఎలా ఉంటదంటే పవన్ కళ్యాణ్ అంటే కులాన్ని అన్నట్టే అనే భావనలోంచి బయటకు వచ్చాం కాబట్టి ఈ రోజు సొసైటీలో ఒక గొప్పగా బతకగలుగుతాం సార్. లేకపోతే ఆ ట్రాప్ లో పడిపోయి అసలు ఏ రోజు ఒక తప్పుడు మాట మాట్లాడిన కన్నా రజని ఆ రోజు ఆ పదాన్ని వాడడానికి గల బలమైన కారణం ఆయన పార్టీలోకి పిలిపించి నాకు అపాయింట్మెంట్ ఇచ్చి రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి ఇచ్చారని కాదు సార్. అప్పటికి నేను పార్టీలోనే లేను. ఆ వారాహి ఛానల్ అడగండి, అప్పుడు టీడీపీ ఆఫీస్ లో కూర్చొని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆఫీసు లోపల కూర్చొని ఇచ్చిన పదం మీ ఓడు. అరే మా ఓడు ఎట్ అవుతారు, మా కులపోడే అంతే, కులంలో అందరూ ఏదో కులంలో పుట్టాడు కాబట్టి పుట్టాడు, ఆయనకి మాకేం సంబంధం అని ఈ రోజు ఆయన స్టేట్మెంట్ ఆ రోజు ఇచ్చుంటే కన్నా రజని అలా మాట్లాడి ఉండేది కాదు, అలా చించుకొని ఉండేది కాదు. ఈ రోజు నోటి దూల కాపులకు కాదు సార్ నాకు. ఆయన కాపు అనగానే ఆయన కాపు కాదు సార్, ఆయన అందరివాడు. ఈ రోజు క్లారిటీ ఇచ్చాడు, ఆ రోజు కులభావం తెచ్చుకోండి, మీలో ఒకడు కులపోడు కాపులు పెద్దన్న ఈ డైలాగులన్నీ విని మా ఓడంటే ఊరుకో, మా ఓడంటే ఉద్యమంలో ఉన్నా సార్, అమరావతి ఉద్యమంలో ఉన్నా అసలు నేను అందరు టీడీపీలోకి వెళ్ళిపోతాను అనుకున్నారు సార్. కానీ టీడీపీలోకి ఎందుకు వెళ్ళాలా అంటే మావోడు పార్టీ పెట్టి నన్ను పిలిచాడు, నన్ను కానీ పిలిచాడు మావోడు అని టక్కుమని రాజకీయాల్లో రాకూడదు అనుకున్న కన్నా రజని ఎందుకు జనసేనలో చేరింది? మావోడా, ఆ మావోడు అనే భావన నాకు తప్ప ఇంకెవరికి రాకూడదు ఇక పైన. అప్పట్లో నాకు ఎందుకు వచ్చిందంటే ఆయన అన్నాడు కాబట్టి వచ్చింది. ఇక పైన ఎవరికి ఎందుకు రాకూడదంటే ఆయన ఒక క్లారిటీ ఇచ్చినాడు. ఏదో కులంలో పుట్టాలి కాబట్టి ఆ కులంలో పుట్టా, నేను అనుకుని పుట్టాను ఆ కులంలో, దానికి ఒక కులముద్ర వేస్తారేంటి అన్నాడు. కరెక్ట్. ఇప్పుడు జోగి రమేష్ గారు తిట్టింది కేవలం పవన్ కళ్యాణ్ గారిని, కులాన్ని కాదు, కులపోడిని కాదు, కేవలం అతని వ్యక్తిగత విషయం. నేను జోగి రమేష్ గారి భార్యను కూడా తిట్టేసిన ఆ ఫ్లోలో. అట్లుంటది ఆ పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతే ఎలా ఉంటదంటే ఎలా ఉంటది. ఈ కుల చిచ్చులోంచి లేకపోతే ఈ కుల ఉచ్చులోంచి బయటకు వచ్చాను సార్, అందరినీ బయటికి లాగినాడు, అది మాత్రం ఒప్పుకోవాలి. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఈ విషయం గురించి వారాయి ఛానల్లో మాట్లాడాక టీడీపీ వాళ్ళు ఎవరు కూడా అలా మాట్లాడకూడదు, కాపులను చేసుకున్న ఆడబిడ్డల్ని అలా కుక్కలతో పోల్చకూడదు, నువ్వు ఫ్లోలో అనేసావు, ఇంకా మేము చూసినాం కాబట్టి అది డిలీట్ చేసినావు, నీ కెరియర్ కి ఇబ్బంది అవుతుంది, ఎప్పుడు అలా మాట్లాడకూడదు, తిట్టింది పవన్ కళ్యాణ్, కులాన్ని మొత్తం ఎందుకు తిట్టాడు, తిట్టలేదు కదా అని ఒక్కరు చెప్పలేదు సార్. కానీ నా అదృష్టం 6 నెలలు 7 నెలలు ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత జనసేనలో అధికార ప్రతినిధి ఇచ్చిన ఫస్ట్ మీటింగ్ లోనే పవన్ కళ్యాణ్ గారు నన్ను నరిచినారు సార్. అదేంటమ్మా అలా ఎలా మాట్లాడేస్తామని. అన్నా తెలియలేదన్నా అంటే ఆయన చెప్పే వరకు నేను మాట్లాడింది తప్పు అని నాకు తెలియలే, నేను జనసేనలో వచ్చే వరకు నేను మాట్లాడింది తప్పు అని నాకే తెలియలే. అంటే ఒక టీడీపీ వాళ్ళు ఒక రొచ్చులో దింపేస్తారు, వాళ్ళు మనల్ని ఒక ట్రాప్ లో దింపేస్తారు, మనతో ఎన్నో తప్పులు ఎన్నో మాటలు అనిపిస్తారు, అవి పట్టుకొని మళ్ళీ మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తారు. తెలుసో తెలియకో తప్పు మాట్లాడితే దిద్దుకుంటాం సార్. అదేమన్నా పొడి చేసి అయ్యో సారీ అని చెప్పడమా కాదు కదా. నోటి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది 10 సార్లు సారీ చెప్తాను, ఏమవుతుంది దాంట్లో? సో ఇటువంటి విషయాల్లో కొట్టిన పిండి లాంటిది సార్ టీడీపీ పార్టీ. సో దాంట్లోంచి బయటకు వచ్చాం కాబట్టి కొంత ఇది తప్పు ఇది ఒప్పు అని జనసేనలోకి వచ్చాక నేర్చుకున్నాను సార్. ఇది ఓపెన్ గా ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చెప్పారు నువ్వు మాట్లాడింది తప్పు అని, ఒక్క టీడీపీ కార్యకర్త చెప్పల, ఒక్క టీడీపీ నాయకుడు చెప్పల. ఇంకా దగ్గరుండి రెచ్చగొట్టి మేడం మీ వాళ్ళంటే అందరూ చుట్టూ కుక్కలు పడినట్టు పడతారంట అని నన్ను రెచ్చగొట్టినారు. ఆయన తిట్టింది జోగి రమేష్ గారిని, కానీ నేను ఆపాదించుకుంది కులాన్ని. అంత భావన ఉంటది సార్ కుల భావన అంటే. ఈ రోజు కుల భావనే ఉండకూడదు అంటే కమలేష్ కుమార్ యాదవ్ నుంచి, మందకృష్ణ మాదిక్ గారు వచ్చిన హోమ్ మినిస్టర్ గారి నుంచి, ఈ రోజు జై వాసవి అన్నటువంటి అమరవీరులు పొట్టి శ్రీరాముల నుంచి ఆ కుల భావన ఎలా పోతుంది సార్? ఈ రోజు మీరు తెంచుకుంటే తెగే బంధమా? ఈ రోజుకి నేను ఎన్నిసార్లు మాటల్లో అన్నా అని ఫ్లోలో అనేస్తాను కదా. జగన్ గారిని జగన్ గారు అంటాను, పవన్ కళ్యాణ్ ఈ ఫ్లోలో అన్నా అనేస్తాను. ఎందుకండి? నా కులపోడని. ఇంకా కూడా ఆ భావన కొంత టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా మీరు చెప్పింది నేర్చుకుంటాం. కులం వద్దు, మనకు అనవసరం. అయితే మనకి రోగం వచ్చినప్పుడు మంచోడి దగ్గరికి వెళ్తాం, కానీ మనోడి దగ్గరికి వెళ్ళాం కదా సార్. మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తాం కదా, మనోడు కదా అని ఎవడో ఒక వైద్యుడి దగ్గరికి పోతాం పోం కదా.
సో ఇటువంటి ధోరణిలోకి వెళ్ళాలి సార్. నేను చేసిన ప్రతి తప్పు పదానికి అది టీడీపీలో ఉండగా జరిగింది కాబట్టి వాళ్ళు నేను పొరపాటున మాట్లాడిన తప్పుని రెక్టిఫై చేయలేదు కాబట్టి నిజంగా నేను బయటకు వచ్చాక 10 సార్లు క్షమాపణ చెప్పుకున్నాను సార్. నేను మాట్లాడిన ఒకే ఒక్క పదం అది. దాన్ని వీళ్ళు వినిపిస్తారు. చూసినారా రజనీ గారు ఎలా మాట్లాడారు అని. అలా మాట్లాడితే ఎవరు ఇవ్వమన్నారు పదవి? అలా మాట్లాడితే అప్పుడే పార్టీలోంచి బయటికి పంపించేయచ్చుగా, నా తప్పే ఉన్న రెక్టిఫై చేసేసుకునేదాన్నిగా. నేను అంబటి రాంబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఏది పార్టీ ఓడిపోయినప్పుడు నిలబడి పార్టీ గెలిచాక ప్రతిపక్ష నాయకుడి ఇంటి మీద దాడులు తప్పని బయటకు వచ్చాక వీడియోలు పెట్టి వినిపిస్తారు. చూడండి రజనీ గారిని అందుకే బయటకు పంపించారు. అప్పుడు పంపించి ఉండాల్సిందమ్మా, అప్పుడు పంపించి ఉండాల్సింది. అప్పుడు తప్పని చెప్పినారు కదా, ఇప్పుడు ఎందుకు బయటకు పంపించినారు? తప్పు చేపించిన వాళ్ళు ఎవరు? ఆ మాట అనిపించిన వాళ్ళు ఎవరు? వారా ఈ ఛానల్ వాళ్ళు కదా, టీడీపీ వాళ్ళు కదా. సరే అంటే అన్నాం ఏముందిలేండి, తప్పులు ఇవాళ కాకపోతే రేపైనా దిద్దుకుంటాం. ఇంకా రెండో రోజు ఎప్పుడు ఆ పదం వాడంగా, ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని వాడం, ప్రభుత్వాన్ని వాడం. అది చాలా తప్పు పదం. సో ఇటువంటి ధోరణిలో రెచ్చగొట్టే ఉద్దేశం ఉన్నటువంటి టీడీపీ వాళ్ళతో జతకట్టి నేను ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాను అంటాడు ఒకసారి. నేను ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశం లేదంటాడు. మీరేమన్నా నన్ను ముఖ్యమంత్రి చేశారా అంటాడు. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చినారు సార్. ఏదైతే విజయ్ గారట కట్అవుట్లు కట్టేసుకొని ఆయన తేలిగ్గా గెలిచేసినారట. నేను 15 ఏళ్ల నుంచి కింద పడి దేకినా కూడా నన్ను ముఖ్యమంత్రి చేయలేదంటున్నాడు సార్. సార్ 40 మంది స్పాట్ లో చనిపోతే డిఎంకే, అన్నా డిఎంకే, కాంగ్రెస్, బీజేపీ, పెద్ద పెద్ద పార్టీలు అందరూ కలిసి ఆయన టార్గెట్ చేసినా, ఆయన మీద ఎన్ని కేసులు వేస్తానన్నా ఒంటరిగా నిలబడి తలబడి ఓడిపోతే ఓడిపోతాను, గెలిస్తే సీఎం అభ్యర్థిగా సంతకం పెడతాను, ఆ నమ్మకం నాకుందని అన్నిటినీ ఎదుర్కొని అవసరమైతే జైల్లో పెడతారు, నువ్వు ఎలక్షన్ అప్పుడు కూడా ఉండవు అంటే జైల్లో ఉండి నామినేషన్ వేస్తానన్నటువంటి వ్యక్తి సార్. అంటే అతను రావడమే ఒంటరిగా వచ్చి తన్ని తాను నిరూపించుకొని తను నమ్మింది పైన ఉండే కేంద్ర పార్టీలను కాదు సార్, ప్రభుత్వంలో ఉండే బలమైన పార్టీ స్టాలిన్ ని కాదు సార్. ఒంటరిగా ముందుకెళ్లి నా సైన్యాన్ని నమ్మాను, నా జనాన్ని నమ్మాను. పలానా ఏరియాలో విజయ్ అభ్యర్థి, ఇంకొక ఏరియాలో విజయ్ అభ్యర్థి, ఇంకొక ఏరియాలో విజయ్ అభ్యర్థి. ఎన్ని ఏరియాలో అయినా అభ్యర్థి పేరు విజయే, మీకు కనపడాల్సింది విజయ్ని అంటూ ఒక గొప్ప మెసేజ్ ఇచ్చి అంత కష్టపడి గెలిస్తే 15 ఏళ్ల నుంచి నేను రోడ్డు మీద దేకినా గానీ నన్ను సీఎం చేయలేదు. ఎవరి కోసం దేకినాడు? చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీద పడుకున్నా. మరి ఆయన కదా సీఎం చేయాలా? అరే నా దత్తపుత్రుడు, నా పెద్ద కొడుకు అని భావించినప్పుడు నీ పెద్ద కొడుకు సీఎం ఇవ్వకుండా నీ చిన్న కొడుకు లోకేష్కి ఎలా ఇచ్చేస్తావన్నా అడగాల్సింది కదా. ఆయన కోసం కదా మీరు రోడ్డు మీద పడుకుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్మి వచ్చిన సైన్యాన్ని దయచేసి మీరు ప్రశ్నించొద్దు, విభేదించొద్దు. వాళ్ళని ప్రశ్నించకండి అని అడగండి. వాళ్ళు మిమ్మల్ని కాకపోతే ఎవరిని ప్రశ్నిస్తారు? జగన్ గారిని అరెస్ట్ చేయడానికి లేదు, జగన్ గారిని తిట్టడానికి లేదు, కూటమిలో ఉండేటటువంటి ఏదైతే బలమైన పార్టీ కట్టప్పల్ని తిట్టడానికి లేదు, కట్టప్పల అవినీతిని అరాచకాన్ని అంతుకట్టడానికి లేదు. మరి ఏం చేయాలి వాళ్ళు? ఏమన్నా ఏమి చేయకూడదా? నిన్ను ప్రశ్నిస్తారా? నన్ను కూడా ప్రశ్నించకూడదు. మీరు ఇలాగే ఉండాలా, నేను చెప్పింది చెయ్యాలా అంటూ ఏదో మెసేజ్ ఇచ్చినారండి. ఎందుకు ఆ మీటింగ్లు పెడతారో, ఆ మీటింగ్లు పెట్టకుండా ఉన్నా సరే ఆయన మీద ఒక భావన ఉంటుంది. ఆ మీటింగ్లు పెట్టి ఇంకా వ్యతిరేక భావన మూట కట్టుకుంటున్నారే కానీ జనాల క్రౌడ్ ని పెంచుకోలేక ఇంకా తగ్గించుకుంటున్నారు. ఏదైతే ఒంగోలులో జనాల్ని సస్పెండ్ చేయడం, అక్కడ పార్టీ నుంచి పనిచేసిన ప్రజారాజ్యం నుంచి పనిచేసిన వాళ్ళని ఇంకా రాగల రోజుల్లో ఎంతమంది వచ్చేస్తారో, వైసీపీ నుంచి వస్తారో, టీడీపీ నుంచి వస్తారో, కమ్యూనిస్టులు వస్తారో, మరి వాళ్ళకి పెద్దపీట వేసేసి ఇన్నాళ్ళు ఉన్న వాళ్ళని పక్కన పెట్టేస్తే వాళ్ళ కోపం రాదా? అందరినీ ఈక్వల్ గా తీసుకెళ్లాలి. అన్ని పార్టీలో ఉండే గొడవలే, అన్ని కుటుంబాల్లో ఉండే ఇబ్బందులే. మీరు బయటపడి మీ పార్టీ వాళ్ళని తిట్టి మీరు రోడ్డు మీద వేసుకుని సస్పెండ్ చేసుకుంటే మీరు కూర్చున్న కొమ్మని మీరే నరుక్కుంటున్నట్టు. సీనియర్స్ ఎప్పుడు సీనియర్సే సార్. తర్వాత జాయిన్ అయ్యే వాళ్ళు జూనియర్స్, వాళ్ళ స్థానం వాళ్ళకు ఉంటది. అంతేగాని వాళ్ళ స్థానాన్ని తలదన్నే స్థానం ఎప్పటికీ కాదు సార్, రాదు సార్. ఓకే, థ్యాంక్ యూ రజనీ గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.